హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్ట్రాటో ఆవరణ, ట్రోపోస్పియర్ మరియు మెసోస్పియర్ మధ్య భూమి యొక్క వాతావరణం యొక్క పొర. స్ట్రాటో ఆవరణ యొక్క దిగువ భాగం దాదాపు ఐసోథర్మల్ అయితే దానిపై స్థాయిలలో ఉష్ణోగ్రతలు ఎత్తుతో పెరుగుతాయి. స్ట్రాటో ఆవరణ ట్రోపోపాజ్ నుండి దాదాపు 10 నుంచి 17 కిలోమీటర్ల ఎత్తులో దాని ఎగువ సరిహద్దు వరకు దాదాపు 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మరియు ఇది ఓజోన్ పొరను కూడా కలిగి ఉంటుంది. రసాయన భూమధ్య రేఖ భూమి యొక్క వాతావరణంలో భూమి యొక్క ఉపరితలం నుంచి సుమారు 8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న గాలి యొక్క సరిహద్దు ప్రాంతం. ఇది ఉత్తర అర్ధగోళంలో అధికంగా కలుషితమైన గాలిని దక్షిణ అర్ధగోళంలో తక్కువ కలుషితమైన గాలి నుండి వేరు చేస్తుంది. రసాయన భూమధ్య రేఖ ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ మార్గాన్ని అనుసరిస్తున్నట్లు కనిపించినప్పటికీ దాని భౌగోళిక భూమధ్య రేఖకు సమీపంలో భూమిని చుట్టుముట్టే వాణిజ్య గాలులు మరియు పెరుగుతున్న గాలి యొక్క బెల్ట్ రసాయన భూమధ్య రేఖ ITCZ నుంచి పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం మీదుగా మళ్లినట్లు చూపబడింది. భూమి యొక్క ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాల మధ్య గాలి కదలిక మరియు మిశ్రమాన్ని నిరోధించే ఏకైక వాతావరణ అవరోధంగా ITCZ చాలా కాలంగా గుర్తించబడింది. అయినప్పటికీ ITCZ యొక్క మార్గం నుంచి ఒక పదునైన రసాయన ప్రవణత 2006లో కనుగొనబడింది. ఇది ఎల్లప్పుడూ అలా ఉండదని సూచించింది. రసాయన భూమధ్య రేఖకు సంబంధించిన ఈ మొదటి సాక్ష్యాన్ని యునైటెడ్ కింగ్డమ్లోని యార్క్ విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్ర పరిశోధకుల బృందం 2008లో ప్రచురించింది. వారు 50 కిలోమీటర్ల విశాలమైన ప్రాంతాన్ని గమనించిన తర్వాత ఇది వేగవంతమైన మార్పును కలిగి ఉంది. 2006లో సేకరించిన డేటా నుండి పశ్చిమ పసిఫిక్లో కొంత భాగం పారిశ్రామిక కాలుష్య కారకమైన కార్బన్ మోనాక్సైడ్ గాఢత జనవరి మరియు ఫిబ్రవరి 2006లో ఉత్తర ఆస్ట్రేలియా మధ్య పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో మేఘాలు లేని పరిస్థితుల్లో సంభవించిన ఈ ప్రవణత యొక్క స్థానం మరియు ఇండోనేషియా ITCZ స్థానాన్ని అనుగుణంగా లేదు. ఈ కాలంలో ITCZ సెంట్రల్ ఆస్ట్రేలియాపై మరింత దక్షిణంగా ఉంది. ఈ CO ప్రవణత యొక్క అభివృద్ధి కాలానుగుణ ఋతుపవనాలు మరియు పశ్చిమ గాలుల పరస్పర చర్య ద్వారా వివరించబడింది. ఇది పొడి దక్షిణ అర్ధగోళ గాలిని ITCZ నుంచి ఉత్తరం వైపుకు తాత్కాలికంగా నెట్టడం యొక్క ప్రభావాన్ని కలిగి ఉంది. భూమి యొక్క రసాయన భూమధ్య రేఖ యొక్క స్థానాన్ని వివరించడానికి ప్రయత్నించిన మొదటి గ్లోబల్ మ్యాప్లలో ఒకటి 2022లో జర్మనీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫిజిక్స్ మరియు ఆల్ఫ్రెడ్ వెజనర్ ఇన్స్టిట్యూట్కు చెందిన అంతర్జాతీయ పరిశోధకుల బృందంచే సృష్టించబడింది. వారు మీథేన్ మరియు సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ యొక్క అనుకరణను కదలికలను పరిశీలించారు. ఇవి COతో పోలిస్తే వాతావరణంలో ఎక్కువ నివాస సముదాయాన్ని కలిగి ఉన్నందున సంక్లిష్టమైన ప్రపంచ వాతావరణ నమూనాను ఉపయోగించి ఎంపిక చేయబడ్డాయి. మోడల్ ఫలితాలు 2015 మరియు 2019 మధ్య వాతావరణంలో CH4 మరియు SF6 యొక్క మ్యాప్ చేయబడిన సాంద్రతలతో పోల్చబడ్డాయి. రసాయన భూమధ్య రేఖ ITCZ సంక్లిష్టమైన గాలి ప్రవాహ నమూనాలు వంటి నిర్దిష్ట ప్రాంతాలతో ఎక్కువగా సమానంగా ఉన్నట్లు అధ్యయనం యొక్క ఫలితాలు చూపించాయి. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం ఈ సరిహద్దులు నిర్దిష్ట సమయాల్లో ఒకదానికొకటి వేరు చేయడానికి కారణమవుతాయి. రసాయన భూమధ్య రేఖ యొక్క వెడల్పు కాలానుగుణంగా మారుతుందని వారు కనుగొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.